రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని తెలిపారు. ఆ స్వామి దయతోనే చంద్రబాబు జైలు నుండి విడుదలవ్వడమే కాదు, గత ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ఏపీలో ప్రభుత్వాన్ని నెలకొల్పారని అన్నారు. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. మొక్కు చెల్లించుకుంటున్న సంకల్ప యాత్ర ఇది పాదయాత్ర. మా ఊరు షాద్నగర్ నుండి తిరుమల గడప దాకా, స్వామివారి పాదాల దాకా, మా షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర పాదాల వరకు పాదయాత్ర చేయబోతున్నాం. ఈ రోజు మొదలు పెడుతున్నాం. 9 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. దాదాపు 20 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది స్వామివారి మొక్కు చెల్లింపు యాత్ర. ఇది దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. 7 కొండల వాడికి మొక్కోవటం జరిగింది. ఆ మొక్కు తీర్చుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ. స్వామి మొక్కు చెల్లించుకుంటున్న సంకల్పం దాకా, స్వామివారి పాదాల దాకా. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం